శ్రీకళ, వదిన పద్ధతి నాకు నచ్చట్లేదు. ఎవరెవరినో భోజనానికి పిలుస్తోంది. నేను లేని వేళ పరాయి మగవాడికి భోజనం పెట్టడం ఏమిటి చెప్పు? పని కట్టుకుని ఫోన్ చేసి చెల్లెలతో అన్నాడు శ్రీధరమూర్తి. భోజనాల వేళ నువ్వు లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్తున్నావు? అడిగిందామె. ఆమెకి విషయం అంతా తెలిసిందని అతనికి అర్థమైంది. నాకు 1,00,000 పనులుంటాయి. రోజంతా ఇల్లు కనిపెట్టుకునే ఉండలేను కదా. అయినా నేను వద్దన్నా ఈ అల్లరేమిటి? 60 ఏళ్ల మనిషి అన్నాడు కింద పడ్డ గెలుపు తనదేనన్నట్టు. నీకు 65 లేవు? నాకన్నా 4 ఏళ్లు పెద్దవాడివి కదూ అంది. శ్లేష అర్థమైంది. శ్రీధరమూర్తి భార్య భానుమతి శ్రీకళ వయసుదే. నీ కాలక్షేపం నువ్వు చూసుకుంటే వదిన తన కాలక్షేపం తను చూసుకుంటోందేమో అంది. అతను కోపంగా ఫోన్ పెట్టేశాడు. ఆమె చిన్నగా నిట్టూర్చింది. అందరూ 60 పైబడ్డవాళ్లే. పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆఖరికి తమ రిటైర్మెంటు అనే మెట్లన్నీ ఎక్కేసి తర్వాత ఏమిటన్న ఆలోచనలో ఉన్నారు. చేతి నిండా డబ్బు, తీరిక, బాధ్యతలు లేవు. ఇది వరకట్లా కాదు. ఒళ్లల్లో ఓపికలున్నాయి. బీపీ, షుగరు, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చనే జోష్లో ఉన్నారు. భారతదేశం అంతా తిరిగేశారు. అమెరికాకి వంతెనేసుకున్నారు. అప్పుడు మొదలైంది శ్రీధరమూర్తిలో మార్పు. శ్రావణి అనే కవి గాయకురాలు చుట్టూ తిరుగుతున్నట్ట. తమ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరో చెప్పారు ఆ విషయం. అదలా ఉంచితే వదిన మీద అతని అభియోగం ఏమిటో? ఆవిడ కూడా తన దారి తను చూసుకుంటోందా? అన్నయ్య మీద కోపంతోనా, తప్పనిసరినా? బంధాలు ఎందుకింత బలహీనపడుతున్నాయి? స్వయంగా వెళ్లి మాట్లాడితే తప్ప తెలియదనిపించింది. తెలిసినా చెయ్యగలిగిందేమీ లేదు. ఇద్దరూ చిన్నవాళ్లు కాదు. టీనేజ్ పిల్లల్ని మందలించినట్టు కోప్పడి చెప్పేవాళ్ళెవరు? అయినా ఇలా విడిపోవడంలో నిర్ణయం వాళ్లకే వదిలేసినా దాన్ని ప్రభావితం చేసేలా సాధక బాధకాలు వివరించాలి. భానుమతికి ఫోన్ చేసింది తనొస్తున్నట్టు చెప్పడానికి. ఆమె ఇంట్లోనే ఉన్నానంది. భర్తకి చెప్పి కారు తీసుకుని బయలుదేరింది శ్రీకళ. 15 గంట డ్రైవ్. ట్రాఫిక్ చేత ఇంకో 10 నిమిషాలు పట్టింది. విజిటర్స్ పార్కింగ్ లో చోటు వెతుక్కుని పార్క్ చేసి వీళ్ల బ్లాక్ కి వచ్చి ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ నొక్కేసరికి ఇంకో 10 నిమిషాలు. ఆప్యాయంగా ఆహ్వానించింది భానుమతి ఆడబిడ్డని. కాఫీలు మానేశారు. గ్లాసు నిండా పల్సటి చల్లటి మజ్జిగ తెచ్చిచ్చింది భానుమతి. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ఇప్పటిదాకా ఉరుకులు పరుగులతో గడిచిన జీవితం ఒక్కసారి ఎవరో స్టాచ్యూ చెప్తే ఆగిపోయినట్టు ఆగిపోయింది. 3 వంటలు, మధ్యలో 2 నిద్రలు, ఒక సినిమా లేదా వెబ్ సిరీస్. చట్రంలో ఇరుక్కుపోయినట్టుంది. కరోనా వచ్చాక మరీ నింపుకోవడానికి ఏమీ లేనంత శూన్యంగా తయారైంది సమయం అంది భానుమతి. ఆమె కేసి నిశితంగా చూసింది శ్రీకళ. అందరి పరిస్థితి అలాగే ఉంది వదినా. ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒంటరితనపు గూళ్లల్లా ఉన్నాయి అంది. నాది ఇంకా భిన్నమైన పరిస్థితి శ్రీకళ. నీకు తెలుసో తెలీదో శ్రీధరమూర్తి ఒక ఆవిడతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అదేమిటంటే నాకు కవిత్వం ఇష్టం, సంగీతం అంటే ప్రాణం అంటారు. ఇంట్లో ఉండరు. అస్తమానం ఆమె దగ్గరికే వెళ్తున్నారు అంది భానుమతి. అంటుంటే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 45 ఏళ్లయింది మా పెళ్ళయి. ఇద్దరిది ఒకటే జీవితం అనుకుంటూ బతికాం. ఇప్పుడు ఎలా విడగొట్టుకోవాలో అర్థం కావటం లేదు అని కూడా అంది. అన్నయ్య ఏమంటాడు? పిల్లలకి తెలుసా ఈ విషయం? అడిగింది శ్రీకళ. ఇప్పుడు నీకు విడాకులు దేనికి? నేనేం నిన్ను వద్దనుకోవట్లేదు కదా అంటారు. ఇంకా పిల్లలు, వాళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంది భానుమతి. అదేమిటొదినా? ఆశ్చర్యంగా అడిగింది శ్రీకళ. అంతే శ్రీకళ. విన్నింగ్ సైడు ఎటైతే అటు సర్దుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు. తండ్రి ఎంతో కష్టపడి తమని పైకి తీసుకొచ్చారట. ఆయన సంపాదించుకొస్తుంటే నేను ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేశానట. ఇప్పుడే ఆయన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నది. నువ్వు అడ్డు చెప్పకమ్మా అంటున్నారు. అంతగా నేనిక్కడ ఉండలేననుకుంటే తమ దగ్గరికి వచ్చేయమన్నారు. అంటే వాళ్ల దయాధర్మం మీద బతకడానికి అంది భానుమతి. అదేమిటి అంది శ్రీకళ నొచ్చుకుంటూ. ఎవరికి చెప్పను? ఎవరి సిద్ధాంతాలు వాళ్లవి అంది భానుమతి. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు. అన్నయ్య చెప్పిన విషయం ఎలా అడగాలో అర్థం కాలేదు శ్రీకళకి. తన స్వంత ఆడబిడ్డ సత్యమీదికి పోయే ఆలోచనలు. వాళ్లది ఇదే వయసు. అక్కడ సమస్య ఇంకోలా. మినీలు మైక్రోలు కొనుక్కొచ్చిస్తాడట భర్త. అవి వేసుకోమని సతాయింపు. ఇంట్లో మనిద్దరమే కదా ఉండేది అంటట. అతను షార్ట్స్ వేసుకుని పూల షర్టులతో తిరుగుతాడు. తనేసుకుంటే వేసుకున్నారు, తనిష్టం.
నేను వేసుకుంటే తనకి సంతోషం కలగడం ఏమిటి? నాకిష్టం లేనివి, అలవాటు లేనివి అతని కోసం నేను వేసుకోవడం ఏమిటి? చేదరెత్తిపోతోంది అతని గొడవకి. అంది 4-5 సార్లు ఫోన్లో. వాళ్ల సమస్యని ఎలా పరిష్కరించాలో, సత్యకి ఏమని సలహా ఇవ్వాలో అర్థం అవ్వలేదు. భార్యాభర్తల బెడ్రూమ్ వ్యవహారాల్లో ఎవరైనా ఎలా తలదూర్చగలరు? ఆమె ఆలోచించుకుని అత్తగారిని తెచ్చి దగ్గర పెట్టుకుంది. పెళ్ళైన కొత్తలో ఏవో భయాలతో అత్తగారి స్థానాన్ని కొద్దిగా కదుపుతాం. కాని వదినా, మగవాడు కాస్త అదిలిస్తే ఆగేది తల్లికే, ఎంత వయసొచ్చినా. ఆవిడ రాగానే అడిగింది, ఈ మధ్య ఏం చీరలు కొనుక్కున్నావో చూపించమని. కొడుకు కొన్న గుడ్డలన్నీ తెచ్చి ఆవిడ ముందు పడేశాను. ఇంకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. మేమిద్దరం ఉన్నప్పుడు పుల్లా ఎగిరిన మనిషి ఇప్పుడు పిల్లిలా మారాడు అంది సత్య చివరికి. అంత గొడవ చేసిన మనిషికి హార్ట్అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేశారు. ప్రాణభయంతోటి భార్య మొహంలో మొహం పెట్టి చూడ్డానికి కూడా హడిలిపోతున్నాడు. మనుషులు బంధాలు మర్చిపోతున్నారు. 30 ఏళ్ళో 40 ఏళ్ళో వైవాహిక జీవితం గడిపేది విశ్రాంతి సమయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి, ఇంకా ముదిమి వయసులో ఒకరికొకరు సాయంగా ఉండడానికి. ఇది మర్చిపోయి తనొక్కరే, సుఖం తనొక్కరిదే అనుకుంటూ భార్యని భర్త, భర్తని భార్య ఎందుకు బాధించుకుంటున్నారు? మనుషుల్ని విడగొట్టే సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలు తల్లిదండ్రుల రిలేషన్షిప్ ని జడ్జి చేయడం ఏమిటి? ఎన్నో ప్రశ్నలు. అసలు తల్లి ఇంట్లో కూర్చుని సుఖపడిపోయిందని అన్న పిల్లలకి ఎందుకు అనిపించింది? వాళ్ల జీవన శైలిని బట్టి అలా అనిపిస్తోందా? అందరికీ అన్ని వేళకమర్చి ఎక్కడి వాళ్ళెక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారా అని నిర్వ్యాపారంగా కూర్చుని ఎదురు చూడడం, వాళ్లలో ఏ ఒక్కరైనా వేళకి తిరిగి రాకపోతే పడే టెన్షను, ఇవన్నీ వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి? ఇవన్నీ పక్కన పెడితే 2 పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం కోసం ఆడవాళ్లు మాత్రం త్యాగాలు చేయడం లేదు. ఉద్యోగాలు, కెరీరు, సరదాలు అన్నీ పక్కన పెడితేనే కదా మగవాళ్ళు పిల్లలతో పాటు పైకెదిగేది. ఇంతకీ అన్నయ్య చెప్పిన విషయం? సమాజంలోనూ మనం నమ్మిన విలువల్లోనూ మార్పు వచ్చింది శ్రీకళ. మనం మారకపోయినా, బాధపడుతున్నా ఎవరికీ లక్ష్యం లేదు. వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ అన్నయ్యలో మార్పు వచ్చింది. పిల్లలు వాళ్ళు బతుకుతున్న వాతావరణానికి అనుగుణంగా మారిపోయారు. ఇక నా దారి నేను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంది భానుమతి కొంతసేపటికి. ఏం చెయ్యాలనుకుంటున్నావు వదినా? అడగలేక అడిగింది శ్రీకళ. మీ అన్నయ్య నీతో ఏం చెప్పలేదా? అందుకే వచ్చావనుకుంటున్నాను అంది భానుమతి. తను చెప్పింది కాదు, నువ్వు చెప్పేది ముఖ్యం అంది శ్రీకళ. మిత్రాగారిని పై ఫ్లాట్ లో ఉంటారు. వాకింగ్ లో కలుస్తుంటాం. ఈ మధ్యనే భార్య పోయింది. బాగా కృంగిపోయారు. 4 ఓదార్పు మాటలు చెప్పాను. 1-2 సార్లు మన ఇంట్లో భోజనానికి పిలిచాను. మీ అన్నయ్య ఉంటే బావుండేది. పిలిచినందుకు కనీసం నా మర్యాద నిలబెట్టేందుకైనా ఉండొచ్చు. ఉండలేదు అంది భానుమతి. భార్యాభర్తలు 2 మాటల్లో ఎంత తేడా! శ్రీధరమూర్తికి తను చేస్తున్నది సరైనది కాదనే విషయం తెలుసు. భార్యని తప్పుపట్టి తన మీది భారం తగ్గించుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయం స్పష్టంగా అర్థమైంది శ్రీకళకి. అతను షెఫ్ గా చేసేవారు. అతనితో కలిసి ఫుడ్ కోర్ట్ పెడితే బాగుండని ఆలోచన. బ్లూ ప్రింట్ కూడా రెడీ చేశాం. ఒక చిన్న కన్సర్ట్ హాలు, ఎవరికైనా ఆసక్తి ఉంటే బొటిక్. బాబీ కోసం కొన్న ప్లాట్ ఉంది కదా, అందులో మొదలు పెట్టాలని. పర్మిషన్స్ తీసుకోవాలి. మేమిద్దరమే పెడితే విమర్శలు ఎదుర్కోవాలి. మీ అన్నయ్య నాతో కూడా ఉంటే బాగుండేది. తన ప్రపంచం వేరైపోయింది. ఫ్రెండ్స్ ని కలుస్తారేమో అని అడుగుతున్నాను అంది భానుమతి. ఇద్దరూ మరి కాసేపు మాట్లాడుకున్నారు. బెడ్రూమ్ లో పక్కపక్కన పడుకుని పంచుకుంటేనే అనుబంధం కాదు శ్రీకళ. హాల్లో ఎదురెదురుగా కూర్చుని మాటల్లో కూడా పంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ వయసులో. మీ అన్నయ్యలో సుఖలాలస ఇంకా తగ్గలేదు. అందుకే నేను తప్పుకుంటే హుందాగా ఉంటుందనిపించింది అంది భానుమతి చివరగా. పూర్తిగా అర్థమైంది శ్రీకళకి. వెళ్తానని లేచింది. వదినతో మాట్లాడావా? ఏమంది? ఇంటికొచ్చేసరికి శ్రీధరమూర్తి ఫోను. ఫుడ్ కోర్ట్ పెడదాం అనుకుంటోంది వదిన. ఆ ఆలోచన నాకు నచ్చింది అంది శ్రీకళ కూల్గా. నేను అడుగుతున్నది ఆ వంటలవాడి గురించి అన్నాడు శ్రీధరమూర్తి. నువ్వు నీ పాటకత్తెని ఎవరినైనా ఒంటరివాడిని వెతుక్కోమని చెప్పకూడదు అంది శ్రీకళ. అతను కోపంగా ఫోన్ పెట్టేశాడు. మనసంతా చికాగ్గా అనిపించింది ఆమెకి. ఏమైంది అడిగాడు ఆమె భర్త ప్రభు. అన్నయ్య గురించి మనం విన్నది నిజమే. వదిన మీద అనవసరంగా నింద వేస్తున్నాడు చెప్పింది. చిన్నగా నవ్వాడు ప్రభు. శ్రీధరమూర్తి పెద్ద స్ట్రాటజిస్టు. తప్పు చేసిన వాడికన్నా
చేసినట్టు ఆరోపించబడిన వాడికే తనే తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అదే చేస్తున్నాడు అతను అన్నాడు. ఏం జరగబోతోందో అని ఆలోచిస్తుండగా ఏమీ లేకుండానే 4 రోజులు గడిచిపోయాయి అన్ఈవెంట్ఫుల్ గా. ఫుడ్ కోర్ట్ ప్రపోజల్ ఆగిపోయింది శ్రీకళ. మిత్రా గారు పెళ్లి చేసుకున్నారు, ఇంకో జాబ్ వెతుక్కున్నారు. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన మనిషిని వెతుక్కోవాలి. నాడా దొరికిందని గుర్రాన్ని కొనుక్కున్నట్టుంటుంది అంది భానుమతి ఫోన్ చేసి. అదేమిటొదినా అంది ఇంకేమనాలో తోచక. అతనొక కదిలి వెళ్లిపోయే మేఘం. అది కురవాలని, ఆ జల్లుల్లో నేను తడవాలని అనుకోలేదు అంది భానుమతి. మరి అడిగింది శ్రీకళ. అవంతిపురం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళు ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చారు. అపార్ట్మెంట్ పూర్తయి ఫ్లాట్లు చేతికొచ్చాయి. అందులో నాకొకటి ఉంది. వచ్చి ఇంటీరియర్స్ పూర్తి చేసుకోమని నాన్న చెప్పారు. అక్కడ కొన్నాళ్లు ఉండిపోయి తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అంది భానుమతి. అక్కడి ఇల్లు నువ్వు అన్నయ్య ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్నది అడిగింది శ్రీకళ ఆరాటంగా. చిన్నప్పుడు నది ఒడ్డున సముద్రం ఒడ్డున కూర్చుని ఇసుకతో గూళ్ళు కట్టేవాళ్ళం పిల్లలందరం. దాన్ని గవ్వలతోటి శంఖాలతోటి అలంకరించేవాళ్ళం. గడ్డి పువ్వులు ఆకులు తెచ్చి గుచ్చేవాళ్ళం. ఆట అయిపోయాక దాన్ని వదిలేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. అందరం ఉన్నప్పుడే కదా ఆట. పిల్లలు ఎలాగా దగ్గర లేకుండా పోయారు. శ్రీధరమూర్తి కూడా లేకుండా పోయాక ఇంకా అదేమిల్లు అంది భానుమతి. బాధగా అనిపిస్తోంది అంది శ్రీకళ. మనుషులం స్వేచ్ఛ కోరుకుంటున్నాం కదూ, బంధాలు బరువనిపిస్తున్నాయి అంది భానుమతి. పిల్లలేమంటున్నారు అడగక తప్పని ప్రశ్న. మీరిద్దరూ కలిసి ఉన్నారంటే ఒకరికొకరు తోడుగా ఉన్నారని ధైర్యం మాకు. నాన్న తన దారిలో తను వెళ్తున్నా నిన్ను చూసుకుంటానంటున్నారు కదా, అది కాదనకు. ఒక్కదానివే అవంతిపురం వెళ్ళి ఏం చేస్తావు అని దెబ్బలాడుతున్నారు. పాత మిత్రులున్నారని చెప్పాను. వాళ్ళకి అర్థమైందో లేదో అంది భానుమతి. కొత్త శత్రువు అన్నయ్యని వాళ్ళు ఒప్పుకోలేదు. శ్రీకళ నవ్వింది. అంతే గదా, నేనే తప్పు చేస్తున్నట్టు అంది భానుమతి. ఎప్పుడు నీ ప్రయాణం అడిగింది శ్రీకళ. వచ్చేవారం భానుమతి చెప్పింది. గొడవ నీకు అన్నయ్యకి మధ్యని, మనిద్దరికీ ఏమీ లేదు. 40 ఏళ్ల స్నేహం మనది. నన్ను మర్చిపోకు అంది శ్రీకళ. నేను అదే చెప్తున్నాను. అక్కడికోసారి వచ్చి వెళ్ళు, ప్రభుకు కూడా చెప్పు చెప్పింది భానుమతి. వదిన వాళ్ళ ఊరు వెళ్ళిపోతోంది. చక్కటి సంసారాన్ని చిందరవందర చేసి ఆమెని బాధ పెట్టేందుకు నీకు మనసెలా వచ్చిందన్నయ్యా ఆవేదనగా అడిగింది శ్రీకళ. నవ్వేశాడు శ్రీధరమూర్తి. చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అన్నా కవిత్వం అన్నా ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు. ఆ రెండిట్లో ఏ ఒక్కటి నాకు నాన్న పడనివ్వలేదు. మీ వదినకి అసలు ఆసక్తి లేదు అన్నాడు. అమ్మా నాన్నలు చెడ్డవాళ్ళు కాదన్నయ్య. పాటలు పద్యాలు పాడుకుంటూ తిరిగితే కడుపు నిండదని వాళ్ళకి తెలుసు. కడుపు నిండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బొచ్చే చదువు చెప్పించారు. కళల్లోనూ సాహిత్యంలోనూ ఏ ఒకరో ఇద్దరో పైకొస్తారు. చదువుకున్న వాళ్ళు మాత్రం అందరూ పైకొస్తారు. వదిన కూడా నీలాగే పెరిగింది. తను నీకన్నా ప్రాక్టికల్ అంది శ్రీకళ. జీవితం చాలా వెల్తిగా అనిపిస్తుంది. శ్రావణి తనొక వసంతంలో వచ్చింది. నాలో ఉన్న వెల్తిని నింపింది అన్నాడు శ్రీధరమూర్తి. వదిన తెచ్చింది వసంతం కాదా అడిగింది శ్రీకళ. కాదని ఎందుకంటాను, కాని మార్పు కూడా కావాలి కదా. ఎంతకాలం ఒకేలా బతుకుతాం? వండుకుంటూ తింటూ తిరుగుతూ అదే మనిషితో అదే మూసలో. వదిన్ని నేను వద్దనుకోలేదు, ఇక్కడే ఉండొచ్చు. కాని తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లాలనుకుంది. ఇప్పటికే ఇద్దరిని వదిలేసి నా దగ్గరికి వచ్చిన శ్రావణి నాతోటే ఉంటుందని అనుకోను. మా ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా ఎవరి దారి వాళ్ళది. భాను ఆ వంటల వాడిని పెళ్లి చేసుకుంటుందేమో అన్న భయం నాలో ఉండేది. తనే దగ్గరుండి వాడి పెళ్లి చేయించింది. ఇప్పుడింకా ఎప్పుడైనా అవంతిపురంలో నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు అన్నాడు. అతన్ని ఎంత సంస్కారంగా పెంచామనుకున్నారో తల్లిదండ్రులు. ఇదా అతని సంస్కారం? కాలం మార్పు తెచ్చిందా, పరిస్థితులు మార్పు తెచ్చాయా? ఇదే అతని నైజ గుణమా? లేక మగబుద్ధి అంటే ఇదా? రేపెప్పుడైనా అవకాశం దొరికితే ప్రభు కూడా ఇలాగే మారిపోతాడా? ఒక్క క్షణం తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మారిపోయి భూకంపం తర్వాత పగుళ్లేసిన భవనాల్లా మనుషులు అనిపించారు. ఈ అనుభవం రంగుటద్దంలా మారి ఆమె మనసులో చేరి భయపెట్టింది. భానుమతి అవంతిపురం వెళ్ళిపోయింది. అతనేమైనా చిన్నవాడా చితకవాడా? 65 ఏళ్ల మనిషి. బుద్ధి ఉండాలి. ఈ వయసులో ఏమని చెప్తాం అన్నాడు ఆమె తండ్రి.
కూతురు చూసి చూడనట్టు ఊరుకోవలసిందని ఆయన అభిప్రాయం. పైకి అనలేదు. కూతురు భార్య విరుచుకుపడతారని ఊరుకున్నాడు. రేపొద్దున్న కాలు చెయ్యి సాగకపోతే అప్పుడు అతనికే తెలిసొస్తుంది. ఇక్కడే ఉండు హాయిగా. ఆ ఇల్లు మిగిలిన ఆస్తుల గొడవ పిల్లలు చూసుకుంటారులే. వాళ్ళేమంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అంది తల్లి నిరసనగా. ఆవిడ మాటలు ఆమెకి కొత్త సమస్యని చూపించాయి. ఇంకో నెలకి విడాకుల కేసు మొదలైంది. ఎందుకుదినా అడిగింది శ్రీకళ. రేపెప్పుడైనా పరిస్థితులు మారిపోతే అతను నాకొక లీగల్ అప్లికేషన్ కాకూడదని జవాబిచ్చింది భానుమతి. పగుళ్లేసిన మనుషుల్లో క్షమ కూడా కనుమరుగవుతుందని అర్థమైంది శ్రీకళకి.